పాకిస్తాన్ చావుకొచ్చింది ప్రస్తుత పరిస్థితి. అబ్రహాం అకార్డ్స్ మెలికబెట్టిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అందులోకి పాకిస్తాన్ని ఆహ్వానించడం, షెహబాజ్ షరీఫ్ని అందులో అసలు ప్రస్తావించకపోవడం ఇందులో కీ పాయింట్ అనమాట. ఇరాన్తో శాంతి చర్చలకు సంబంధించి ట్రంప్ తాజాగా తన ట్రూత్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేసుకొచ్చారు. అరబ్ దేశాలు చారిత్రక అబ్రహాం అకార్డ్స్లో తప్పనిసరిగా చేరాల్సిందేనన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, తుర్కియా, జోర్డాన్ దేశాలు తక్షణమే అబ్రహాం అకార్డ్స్ మీద సంతకం చేయాలి. ఇందులో 1-2 దేశాలు ఎందుకు అంగీకరించవచ్చు, కానీ చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఆర్థిక సామాజిక పురోగతికి ఈ అకార్డ్స్ అంటే ఒప్పందాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇదివరకే రుజువైంది. చరిత్రలోనే కనీవిని ఎరుగిన ఒప్పందాలు కాబట్టి పశ్చిమాసియా ఐక్యత బలాన్ని చాటి చెబుతాయి. దీని మీద సౌదీ, ఖతార్ తొలుసు సంతకాలు చేయాలి. మిగతా దేశాలు కూడా వీటిని అనుసరించాలి. ఇరాన్ కూడా ఇందులో చేరితే అది చాలా గొప్ప విషయం అవుతుందంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే సందర్భంలో అసలు షాబాజ్ షరీఫ్ని వెధవం చేసేశారు. దేశాధినేతల పేర్లను అమెరికా అధ్యక్షుడు తన పోస్టులో పెడుతూ పాకిస్తాన్ దగ్గరకు వచ్చేటికి షాబాజ్ షరీఫ్ పేరు కాకుండా అసీం మునీర్ పేరు ప్రస్తావించడం, అంటే దాంతో అసలు షాబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రిగానే గుర్తించట్లేదు అనమాట. పాక్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇచ్చేటటువంటిది అమెరికా చేస్తున్నది మరొకసారి నిరూపణ అయిపోయింది. పశ్చిమాసియాలో శాంతి, వాణిజ్యం, దౌత్య సంబంధాలు పెంపొందించాలనే లక్ష్యంతో 2020లో ఈ అబ్రహాం అకార్డ్స్ రూపొందించారు. ఇజ్రాయెల్ని గుర్తిస్తూ దాంతో దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకునే అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందాల మీద యుఏఈ, బహ్రెయిన్, సూడాన్, మొరాకో ఆల్రెడీ సంతకాలు చేసినాయి. ఇప్పుడు దీన్ని మరిన్ని అరబ్ దేశాలకు విస్తరించాలని ట్రంప్ అడుగుతున్నారన్నమాట. గాజా మీద ఇజ్రాయెల్ సైనిక చేరిన మెజార్టీ ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో అబ్రహాం అకార్డ్స్లోకి ఆయా దేశాలు చేరతాయనేది సందేహం. ఇప్పుడు ఇజ్రాయెల్తో సాధారణ దౌత్య సంబంధాలు నెరపలేమని ఇప్పటికే సౌదీ అరేబియా తేల్చి చెప్పింది. అయితే పాకిస్తాన్ వచ్చేటప్పుడు 10 కోట్లు ఇస్తే చేస్తామన్నటువంటి ఇది $10 మిలియన్ ఇస్తే కనుక చేస్తామనేటువంటి ఒక దిక్కుమాలినటువంటి పాయింట్ పెట్టడం అన్నది ఇక్కడ కీ ఇష్యూ. ఓవరాల్గా పాకిస్తాన్ పరువు మాత్రం పోయింది.